My leader is KCR. Whatever KCR says, Harish Rao follow it. That's all. అంటూ తేల్చి చెప్పేశాడు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు. గత కొంతకాలంగా ఆయన మీద తీవ్ర స్థాయిలో రకరకాలైనటువంటి వార్తలు సోషల్ మీడియాలో వెల్లువెత్తడము, ఈయన ఒక సొంత కుంపటి పెట్టుకుంటారని, కానీ పార్టీలో కేసీఆర్ కేటీఆర్కి భిన్నంగా ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూపును నడుపుతున్నారని, కానీ మరోవైపు కవిత జాగృతి పేరిట సొంతంగా వ్యవహారాలు కార్యక్రమాలు నిర్వహించుకోవడంతో హరీష్ రావు మద్దతు కవితకు ఉందని, కానీ లేదంటే హరీష్ రావు కవిత కలిపి ప్రత్యేకమైనటువంటి గ్రూప్గా వ్యవహరిస్తున్నారని, కానీ ఇలా రకరకాల రూపాల్లో హరీష్ రావుని అటు అధిష్టానంలో ఉన్నటువంటి కేసీఆర్ కేటీఆర్ని దూరం చేసేటటువంటి ప్రయత్నాలు విభిన్నమైనటువంటి మీడియా మాధ్యమాలుగా జరుగుతున్నాయి. ఇది ప్రత్యేకించి సిల్వర్ జూబ్లీ జరిగిన తర్వాత మరింత ఎక్కువగా అయింది. అంతకుముందు నుంచి కూడా గ్రూపులు వర్కింగ్ ఇవి రకరకాలైనటువంటి వ్యాఖ్యలు వినిపించినప్పటికీ ప్రత్యేకించి సిల్వర్ జూబ్లీ ఉత్సవాల తర్వాత ఈ వాదన, ఈ రకమైనటువంటి భిన్నమైనటువంటి వ్యాఖ్యలు విస్తృతంగా మీడియా వర్గాల్లో చోటు చేసుకుంటున్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, సిల్వర్ జూబ్లీ వేదిక మీద కేవలము కేసీఆర్ కేటీఆర్ల ముఖ చిత్రాలతో మాత్రమే సిల్వర్ జూబ్లీ వేదికను తీర్చిదిద్దడం, అక్కడ ఏర్పాటు చేసినటువంటి జెండాలు కావచ్చు, లేదంటే శిబిరాలు కావచ్చు, వాల్ పోస్టర్లు కావచ్చు, ఏట్లోనే చూసినా ప్రధాన వేదిక మీద వెనకాల ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్లో సైతము కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ముఖ చిత్రాలు మాత్రమే ఉండడం, మిగిలిన వాళ్ళంతా కూడా ఇంకా మామూలు సాధారణమైనటువంటి వ్యక్తులే అనేటటువంటి ధోరణిలో ప్రతిబింబించడంతో దీని పట్ల హరీష్ రావు వర్గము కవిత వర్గము చాలా అసంతృప్తికి గురయ్యారు. అందువల్ల వాళ్ళలో ప్రత్యేకమైనటువంటి సూచనలు ఆలోచనలు ఉన్నాయనేటటువంటి భావన తీవ్రంగా వ్యాప్తి చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నిజానికి సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాల సందర్భంగా అధినేత తిరుగులేనటువంటి వ్యక్తి కేసీఆర్ ముఖ చిత్రం ఒక్కటే కనుక బ్యాక్గ్రౌండ్లో, అంటే సిల్వర్ జూబ్లీ మెయిన్ డయాస్ బ్యాక్గ్రౌండ్లో కేసీఆర్ బొమ్మ ఒకటే పెట్టుంటే కనుక ఈ రకమైనటువంటి విమర్శలు వచ్చేవి కాదు. కానీ కేసీఆర్తో సమాన స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్కి పెట్టడంలో తండ్రి కొడుకులదే పార్టీ, వాళ్ళిద్దరే నడుపుతారు, మిగిలిన వాళ్ళంతా కూడా కార్యకర్తలే అనేటటువంటి భావన కలిగించారు. ఆ భావన కలగాలనేటటువంటి ఉద్దేశంతో వేదికను రూపకల్పన చేశారు అనేటటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఈ నేపథ్యంలో హరీష్ రావు మీద వస్తున్నటువంటి వదంతులు, హరీష్ రావు ప్రత్యేక గ్రూప్ కడతారనేటటువంటి ప్రచారము, దీన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితే ఉంది. ఎందుకంటే ఒకవైపు ఏమో పార్టీలో భాగంగా పనిచేసుకుంటూ పోతుంటే తన ఇమేజ్ని, స్టేచర్ని, తన లాయల్టీని దెబ్బతీసే విధంగా ప్రచారం జరగడంతో కొన్ని చోట్ల విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు ఉన్న చోట పోలీస్ స్టేషన్లో కేసులు కూడా హరీష్ రావు పెట్టించారు. అయినప్పటికీ కూడా మీడియా పరంగా కూడా తాను వివరణ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో తాజాగా ఆయన ఈ ప్రకటన చేశారు. మై లీడర్ ఈజ్ కేసీఆర్, వాట్ ఎవర్ హీ సేస్ హరీష్ రావు విల్ ఫాలోస్ అండ్ దట్స్ ఆల్ అని చెప్పేసి, కేసీఆర్ ఏం చెప్తే అది చేస్తాను, నేను కార్యకర్తని, కేసీఆర్ మాటే నాకు శిరోధార్యము, కేటీఆర్కే కనుక పార్టీని మొత్తాన్ని అప్పగించి ఆయన కింద పనిచేయమంటే కూడా కేటీఆర్ యొక్క సారథ్య బాధ్యతల్ని స్వాగతిస్తాను, ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటాను అంటూ స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వక తప్పనటువంటి పరిస్థితి హరీష్ రావుకి ఏర్పడింది. అది చాలా మానసికంగా క్షోభను అనుభవించిన తర్వాతే ఇది ఇచ్చినట్లుగా చెప్పాలి. ఎందుకంటే దీనికి మిగిలినటువంటి రాజకీయ పార్టీలు కూడా కేవలము సామాజిక మాధ్యమాలు లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కాకుండా అటు బీజేపీ కాంగ్రెస్ కూడా హరీష్ రావుని అధిష్టానాన్ని వీళ్ళ మధ్య గ్యాప్ క్రియేట్ చేసేందుకు కూడా చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి రకరకాల రూపాల్లో. ముఖ్యంగా బండి సంజయ్ లాంటి వాళ్ళు, బండి సంజయ్ ఒక వ్యాఖ్య చేశాడు, హరీష్ రావు మంచి నాయకుడు, వస్తానంటే హరీష్ రావుని మా పార్టీలో చేర్చుకుంటాము, ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు, ప్రజల పట్ల ఆలోచన ఉన్నటువంటి నాయకుడు, అటువంటి వ్యక్తి మా బీజేపీలోకి వస్తే కనుక ఆహ్వానిస్తాము, మంచి సముచితమైనటువంటి స్థానం ఇస్తాము అంటూ ఎవరు అడగకుండానే ఆహ్వానం పలుకుతూ అసంతోషం, సంబరాన్ని వ్యక్తం చేశారు. ఇది ఒకటైతే ఈటెల రాజేందర్ కూడా నాలాగే హరీష్ రావు కూడా టీఆర్ఎస్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇమడలేక ఉంటున్నారు అనేటటువంటి ప్రకటనలు గతంలో చేశారు. ఇంకా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా హరీష్ రావుకు సంబంధించి సందర్భం వచ్చినప్పుడు ప్రత్యేకించి ఆయన ప్రశంసించడము, తమకి అనుకూలంగా పనిచేస్తాడనేటటువంటి భావనలు ప్రజల్లో పంపేందుకు ప్రయత్నం చేయడము. కొంతమంది ముఖ్యంగా చూస్తే కనుక ఆ మంత్రులు, అంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు కూడా హరీష్ రావు శైలిని ప్రశంసిస్తూ బహిరంగంగా ప్రకటనలు చేయడం కావచ్చు. తర్వాత రఘునందన్ రావు నెగ్గడానికి హరీష్ రావు కారణమయ్యాడంటూ బీజేపీలో ఒక వర్గం, కాంగ్రెస్లో ఒక వర్గం ప్రచారం చేయడము. వీటన్నిటి నేపథ్యంలో చూస్తే కనుక హరీష్ రావుని కార్నర్ చేయడానికి పొలిటికల్గా గ్యాప్ సృష్టించారు.
చూపించడానికి. ఎందుకంటే బీఆర్ఎస్లో ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు, క్రౌడ్ పుల్లరు, బీఆర్ఎస్లో శ్రేణులతో కానీ బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వంతో కానీ బలమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు. అందువల్ల బీఆర్ఎస్ని బలహీనపరచాలంటే హరీష్ రావుని కేసీఆర్ని దూరం చేస్తే కూడా కొంత ప్రయోజనం ఉంటుందని పొలిటికల్ గేమింగ్ కూడా ఉంటుంది. అందులో భాగంగానే హరీష్ రావు మీద ఇటీవల కాలంలో కేటీఆర్ తోటి పడట్లేదు, కేసీఆర్తో పడట్లేదు, ఈయన ఒక ప్రత్యేక వర్గం మెయింటైన్ చేస్తున్నాడు, ఇలాంటి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. నిజానికి చూస్తే కనుక ఆ రాజకీయ నిర్ణయాలు ఎప్పుడు ఏమన్నా జరగచ్చు, కానీ అటు బీజేపీలో వెళ్ళడానికి కానీ ఇటు కాంగ్రెస్లో వెళ్ళడానికి కానీ హరీష్ రావుకు ఉండేటటువంటి అవకాశాలు ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో తక్కువగానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళినా కూడా బీజేపీలోకి ఈటెల రాజేందర్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో పెద్ద ఉన్నతమైనటువంటి పదవి వస్తుంది, లేదంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి వస్తుంది, ఇలా రకరకాల అంచనాలు వేసుకున్నారు. కానీ పార్టీలో పనిచేయమన్నారు తప్పితే ఉన్నతమైనటువంటి కీలకమైనటువంటి సారథ్య బాధ్యతలను అయితే ఇంతవరకు అప్పగించలేదు. ఇంకా చాలా కాలం నుంచి పనిచేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకుల మధ్య పెద్ద పోటీ ఉంది. నిజానికి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, హరీష్ రావు కంటే కూడా రాజకీయంగా జూనియర్లే. అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్కి వెళ్ళి కానీ ఆయన చేసేటటువంటిది ఏమి ఉండదు. ఇక భవిష్యత్తులో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా అనేటటువంటి అంచనాల్లో ఉన్న నేపథ్యంలో హరీష్ రావు ఒక తొందరపాటు నిర్ణయం తీసుకుంటూ పార్టీ ఫిరాయిస్తారనేటటువంటి అంచనాలు కూడా లేవు. ఎందుకంటే రాజకీయంగా అది చాలా శరాఘాతం లాంటి, ఆత్మహత్యా సదృశం లాంటి నిర్ణయం అవుతుంది. అందువల్ల ఏ రకంగా చూసినా పొలిటికల్ గేమింగ్, పొలిటికల్ రాజకీయపరమైనటువంటి అవకాశాలు అంచనాల రీత్యా చూసినా, లేదంటే ఇతర పార్టీలో ఉండేటటువంటి పదవులు ఇతరత్ర పంపకాలకు సంబంధించినటువంటి అంచనాలు చూసినా హరీష్ రావుకి బీఆర్ఎస్లో ఉండేటటువంటి క్రేజ్ కానీ బీఆర్ఎస్లో ఉండేటటువంటి పట్టు కానీ అటు బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ లభించేటటువంటి అవకాశం ఉండదు. అందువల్ల ఖచ్చితంగా ఇక్కడ నాయకత్వాన్ని అంటే కేసీఆర్ తీసుకునేటటువంటి నిర్ణయాన్ని అంగీకరించక తప్పదు. కేసీఆర్ సింగిల్ లీడర్గా ఉంటారు. తర్వాత ఇప్పటికే కేటీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. కేటీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడంతో ఆయన సారథ్యంలో పనిచేయాల్సి ఉంటుంది అనేటటువంటి సంకేతాలను కూడా కేసీఆర్ పంపించేశారు. సిల్వర్ జూబ్లీలో అది మరింత స్పష్టంగా తేటతెల్లం చేసినట్లుగా అర్థం చేసుకోవాలి. అయితే పార్టీలో తనకి పట్టుండి తన మూలాలు ఉన్నటువంటి పార్టీలో కొనసాగడం ద్వారానే తన రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంటుంది, తన రాజకీయంగా ముందుకు వెళ్ళగలుగుతాననేటటువంటి భావంతో అనేక మంది సన్నిహితులతో కూడా హరీష్ రావు తనపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అది ఆ విషయాన్ని మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఆయన స్పష్టంగా కేసీఆర్ ఈజ్ మై లీడర్, వాట్ ఎవర్ ఈ సేస్ ఐ విల్ ఫాలో ఇట్, దట్స్ ఆల్ అంటూ సుస్పష్టంగా చెప్పక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది.